హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపూస అండి, సన్న కారపూస అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీ కూడా. మనకి ఎప్పుడైనా కారపూస ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ముందుగా మనం ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని మనం దేంట్లో అయితే మనం పిండి కలుపుతామో దాంట్లో వడకట్టుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత కారం, సరిపడా పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయ్యే వరకు వాటర్ పోసుకుంటూ ఉండండి. తర్వాత మనం పిండి వేసేసుకోవాలండి. ఈ పిండి వచ్చేసి నేను బియ్యం శనగపప్పు కలిపి పిండి పట్టించామండి. అది వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత కలిపి పెట్టుకోవాలండి. హాట్ వాటర్ పక్కన పెట్టుకొని కలపడానికి హాట్ వాటర్ యూస్ చేయండి. అప్పుడు కారపూస మంచిగా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ అయ్యే వరకు వాటర్ పోసుకుంటూ ఉండండి. కావాల్సినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. అలా ఉంచితే కారపూస కొంచెం క్రిస్పీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయ్యాక మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక మంచి కళాయి పెట్టుకొని, నేను పామాయిల్ తీసుకున్నానండి. కారపూస పామాయిల్ అయితేనే చాలా బాగుంటుంది, మంచి నూనె వేసుకుంటే క్రిస్పీగా ఉండదండి. కాబట్టి పామాయిలే వేసుకోండి. మంచి నూనె అయితే వెంటనే స్మెల్ వచ్చేస్తుంది 2-3 రోజులకే, అందుకని పామాయిల్ వేసుకుంటున్నాను నేను. గిద్దెలు అంటారు కదండి, దాంట్లో వేసేసుకొని పిండి ముద్దలాగా చేసుకొని దాంట్లో నిండుగా పెట్టేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసుకొని చూడండి. ఆయిల్ హీట్ అయితే పొంగుతూ పైకి వస్తుందండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం పెట్టుకున్న పిండిని దాంట్లో పెట్టి ఒత్తుకోవాలండి. అంతే అండి, అది అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. అలా ఇంకెంత కావాలంటే, సన్న కారపూసే అని కాదండి, లడ్డు కారపూస కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసుకుంటూ ఉండాలండి. ఇవి తినడానికి చాలా బాగుంటాయండి, స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.